సభవరం మండలం ఇరువాడపాల సొసైటీని అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మామిడి బంగారు నాయుడు అన్నారు. బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ముందు సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన సండ్రణ అప్పారావు అట్టడుగు స్థాయిలో ఉన్న పాల ఉత్పత్తిదారుల సొసైటీని 1200 లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి తెచ్చి మండలంలో 2వ స్థానంలో నిలబడటం అభినందనీయమన్నారు. ఆయన బాటలోనే తాను పయనించి రైతుల అభివృద్ధికి కృషి చేసి శిథిలావస్థకు చేరిన పాల సేకరణ కేంద్రం నుంచి భవనానికి కృషి చేయించడం జరుగుతోందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన గ్రామ పెద్దలు మచ్చా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సొసైటీకి ముందు అధ్యక్షులుగా పనిచేసిన బలిరెడ్డి కనకరాజు, సంద్రాణ అప్పారావు రైతులకు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. మాజీ సొసైటీ అధ్యక్షుడు ఎస్ అప్పారావు మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధికి పారదర్శకంగా పనిచేయాలని, పశుసంపద రోగాల బారిన పడకుండా కాపాడి సహకరిస్తే సంతోషిస్తారని, నిత్యం డైరెక్టర్లు, అధ్యక్షులు అందుబాటులో ఉండి సేవ చేయమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మి కనకరాజు మాట్లాడారు. తర్వాత ఘనంగా పాలకవర్గంను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బలిరెడ్డి అప్పారావు, వేతన కార్యదర్శి గల్లా గోవింద్, దాడి నరసింగారావు, సొసైటీ డైరెక్టర్లు బలిరెడ్డి త్రినాథరావు, బలిరెడ్డి దేముడు, కర్రి నరసింగారావు, బలిరెడ్డి ఈశ్వరరావు, గొంతిన అచ్చిమనాయుడు, మచ్చ అప్పారావు, మామిడి అప్పారావు, బలిరెడ్డి ముసిల్ నాయుడు, రాపేటి రమణలు పాల్గొన్నారు. బాధ్యతలు అప్పగిస్తున్నారు మాజీ అధ్యక్షులు చంద్రన్ అప్పారావు గారు, నూతన అధ్యక్షులు బంగారు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన రైతులందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా మీద పెద్దలందరూ నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ మాటల్లో తీసుకొని నా మీద అయితే ఈ 5 సంవత్సరాలు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే సొసైటీ ఎక్కడో 400 లీటర్ల దగ్గర నుంచి 1200 లీటర్ల వరకు తెచ్చిన గత అధ్యక్షులు చంద్రన్ అప్పారావు గారిని పేరుని నిలుపుకుంటూ ఈ యొక్క విశాఖ డైరీలో ఈ పాల కేంద్రంలో నేను హెల్పర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అప్పుడు మన గ్రామ సర్పంచ్ అయిన కనకరాజు గారు పాల సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ యొక్క పాల సొసైటీ అభివృద్ధిలో 3 టర్ముల్లో అధ్యక్షులుగా చేసిన ఆయన కృషి కూడా ఎంతో. ఎందుకంటే ఈ మట్టి బిల్డింగ్ కానీ, ప్రహరీ కట్టడం కానీ, ఈ సంస్థ అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర కూడా చాలా కీలకం. ఆయన్ని కూడా స్మరించుకుంటూ ఈరోజు కంపల్సరీగా ఈ యొక్క బిల్డింగ్ బాధ్యత కూడా, ఎందుకంటే ఇది శిథిల వ్యవస్థకు వచ్చి ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ బిల్డింగ్ కట్టే బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి నాకు ఈ గ్రామ పెద్దలు కానీ, పాడి రైతులు కానీ, అలాగే సొసైటీ నుంచి కూడా వాళ్ళ సిబ్బందిని కూడా వాళ్ళ యొక్క సహకారాలు తీసుకొని దీన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దీన్ని కూడా కంపల్సరీగా ఆ బాధ్యతను తీసుకుంటూ, అలాగే ఈ యొక్క పాల సంఘం ఈ 1200 లీటర్లే కాకుండా ఇంకా అభివృద్ధి చెందేలాగా నా వంతు కృషి చేస్తానని గ్రామ పాడి రైతులకు కానీ, ఇక్కడ పెద్దలకు కానీ, నన్ను ఎన్నుకోబడిన పాడి రైతులకు కూడా హామీ ఇస్తూ ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మన విశాఖ డైరీ పాల ఉత్పత్తి సంస్థలో ప్రతి సంవత్సరం 2 డైరెక్టర్లు పదవీ కాలం పూర్తి చేసుకొని 2 డైరెక్టర్లు కొత్త వారిని కూడా మనం ఎన్నుకోవడం జరుగుతుంది. దానిలో సందర్భంగానే 24/6/2024 తేదీన మేము మీటింగ్ పెట్టుకొని ఏకతాటిగా అందరం కలిపి గ్రామస్తులు, పాల ఉత్పత్తిదారులు, అప్పుడున్న అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ అందరూ కలిపి 2 పేర్లు సూచించారు. అది ఒకటి 2 డైరెక్టర్లు మేము ఎన్నుకునేటప్పుడు, ఒకటి శ్రీ మామిడి బంగారు నాయుడు గారు, ఒకటి 2 బలిరెడ్డి త్రినాథరావు. వీళ్ళిద్దరి పేర్లని సూచించారు. వీళ్ళిద్దరి పేర్లు సూచించిన మేరకు మొత్తం 10 మంది మాకు ఆప్షన్ పద్ధతి సరిపోయింది. సరిపోగా అందులో వాళ్ళు 10 మంది కలిపి ఒక అధ్యక్షులు ఎన్నుకోవాలి. ఆ అధ్యక్షుల్లో శ్రీ గౌరవ బంగారు నాయుడు, మామిడి బంగారు నాయుడిని ఏకగ్రహంగా ఎన్నుకొని ఎటువంటి గొడవలు తాండవలు లేకుండా అందరూ కూడా ఏకతాటిగా ఒక దీనికి వచ్చి ఆయన్ని అధ్యక్షులుగా ఎన్నుకొని ఆ రోజు కార్యక్రమం ఆ రోజు పూర్తి చేశాం సార్. మా ఇరువాడ గ్రామంలో ఇరువాడ పాల సంఘం ఎన్నికలు జరిగిన అనంతరం నేడు నూతన అధ్యక్షులకి బాధ్యతలు అప్పగించే కార్యక్రమం మరియు అభినందన కార్యక్రమం పెద్దలందరూ మరియు డైరెక్టర్లందరూ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా
142 మంది ఉత్పత్తిదారు ఉత్పత్తిదారులు సభ్యులు అదే 180 రోజులు 180 లీటర్లు 1/3/2023 టు 30/4/2031 వరకు 180 రోజులు 180 లీటర్లు పాలు ఎవరైతే మనకు సంస్థకి సప్లై చేశారో ఆ సంవత్సరంలో ఆ టైంలో 180 రోజులు 180 లీటర్లు ఉండాలి. అంటే మినిమం 6 నెలలు. వాళ్ళు ఓటింగ్కి అరుగులు ఆ 142 మందిలోనే వీళ్ళిద్దరిని ఎన్నుకోవడం జరిగింది. నా మీద నమ్మకంతో మా గ్రామ పెద్దలు, గ్రామ పాడి రైతులు అందరూ కూడా నాకు ఈ పదవ బాధ్యతలు అనేది అప్పగించారు. అప్పగించినందుకు వాళ్ళందరి గౌరవం, వాళ్ళ నమ్మకం ఉంపోకూడదని చెప్పేసి నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధని సొసైటీ మీద ఎప్పటికప్పుడు నేను చర్చిస్తూ ఆలోచిస్తూ కొన్ని కార్యక్రమాలు అనేవి మేము చేసుకెళ్ళాం. దాని మూలంగా ఈరోజు మా సెంటరు ఎక్కడో మనలో ఒక మూల తక్కువ స్థాయిలో ఉండేది, ఏదో 15-16 స్థాయిలో ఉండే సెంటర్ని ఈరోజు మన సబ్బవరం మండలంలోనే సెకండ్ స్థాయి మేము తెచ్చుకున్నాం. దానికి మా సిబ్బంది, డైరెక్టర్లు, రైతులు అందరూ కూడా సహకరించారు బాగానే. నాకు